తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూదిరి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేయాలంటారండి? శ్రీ మహాగణపతి దేవతాపై నమః. చూసే వీక్షకులకు నమస్కారం. ధనురాశి వాళ్ళకి గత మాసం కన్నా ఈ మాసంలో కాస్త మెరుగుగా ఉంటుంది. వాళ్ళకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్న, బంధుమిత్రుల్లో ఇబ్బంది ఉన్న, భార్యాభర్తల్లో ఇబ్బంది ఉన్న, సంతాన యోగంలో ఇబ్బంది ఉన్న, ఏదైనా వాహన దోషం అంటే అకాల మృత్యుహరణ దోషం అంటారు. వెళ్తుంటే కాళ్ళకు చేతికు ఏదో యాక్సిడెంట్లు అవుతుంటే ఏదో జరుగుతుంటే అటువంటి దోషాలు ఉన్నప్పటికీ ఈ మాసంలో కాస్త విరుగుడు అవడానికి ఆస్కారం కనపడుతుంది. ఎటువంటి విరుగుడు అవుతుంది, ఎలా అవుతుంది అంటే వీరు చక్కగా ఒక దక్షిణాముఖ గణపతి అనేసి మనకు దొరుకుతుంది. దక్షిణాముఖ గణపతి అంటే బ్రహ్మచారి గణపతి. బ్రహ్మచార్యంతో ఉన్నవంటి ఒక దక్షిణాముఖంలో స్వామివారు ఘోర తపస్సు చేసిన ఒక వినాయకుడు మనకు కనపడుతూ ఉంటుంది. అటువంటి ధనురాశి వాళ్ళకి చక్కగా ఈ యొక్క వినాయకుడిని పెట్టి మనం వాళ్ళు పూజించడం వల్ల మంచి ఒక శుభదాయకం రావటం జరుగుతుంది. ఫైనాన్స్ పరంగా ఇబ్బంది తొలగిపోతుంది, మానసికంగా ఒత్తిళ్లు తొలగిపోతాయి. అనేక రకమైనటువంటి రిలేషన్స్లో మీరు ఏదైనా ఒక కీర్తి తొలగిపోయిన ఆ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. తెలియకుండా ఏదో అపకీర్తులు వాళ్ళ మీద పడుతుంటాయి. ఈ రాశి వాళ్ళ మీద ఎక్కువ శాతం. సో ఆ అపకీర్తులన్నీ కూడా తొలగిపోయి శుభమైనటువంటి వార్తలు వింటారు. అన్యాయంగా ఏదైనా కూడా ఇంట్లో నుంచి డబ్బులు పైన, బంగారం పైన, ఇంకేదైనా కూడా దొంగతనం అలాంటివి జరుగుతున్నా ఇలాంటి రాశి వాళ్ళకి ఒక వినాయకుడు పూజించడంలో ఒక తిరిగి దొరికే ఏదో రూపాన వాళ్ళకి దొరికే అవకాశం ఉంటుంది. అంటే డబ్బు పోయినా మళ్ళీ వాళ్ళు ఇవ్వటమా, లేదా సరుకు పోయినా వాళ్ళు డబ్బులు ఇవ్వటమా, ఏదో రకమైన ఒక సమస్య నుంచి వాళ్ళు బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనురాశి వాడు ఎక్కువ శాతము ఈ దక్షిణాముఖ గణపతిని మంచిగా చక్కగా ఉత్తరం నుండి దక్షిణాముఖాన్ని పెట్టుకొని కలశం పెట్టుకోవాలి. వినాయకుడి కలశం పెట్టుకొని ఒక 11 రోజులు 21 రోజుల పాటు కూడా చక్కగా దక్షిణామూర్తిని పెట్టి పూజించడం. అంటే దక్షిణా గణపతిని పూజించడం అంటే దక్షిణామూర్తి కాదు, దక్షిణా గణపతి అని దొరుకుతూ ఉంటుంది. చక్కగా మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్స్ ఉంటాయి. ఒకవేళ ఎక్కడ మీకు దొరకకపోయినా ఆన్లైన్లో ప్రింట్అవుట్ తీసుకొని ఆ భగవంతుడు పూజించడం వల్ల మంచి శుభదాయకం ఫలితం లభిస్తుంది. వినాయకుడికి నివేదన ఇక్కడ మనము చేయటం ఏంటి అంటే ఉడికించిన వంటి ఒక అన్నం. ఆ అన్నం ఏంటంటే దాంట్లో నెయ్యి వేసి చక్కగా బెల్లం ముక్క వేసి పెడతారు. అంటే ఉప్పు పంచదార వేయకూడదు. నైవేద్యం పెట్టినప్పుడు అన్నం ఉడికించిన వంటి పాత్రలో చక్కగా నెయ్యి వేసి ఇంత బెల్లం ముక్క వేస్తారు. అంటే బెల్లం అన్నం కాదు, బెల్లం ముక్క పైన పెడతారు. పెట్టినటువంటి ఆ పదార్థం దక్షిణాముఖ స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రసాదంగా మనం భావిస్తూ ఉంటాం. ఈ యొక్క దక్షిణామూర్తిని మీరు పూజించడం వల్ల మంచి శుభదాయకం కనపడుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఈ యొక్క నిందల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీరు తొలగిపోయిన వంటి ఒక డబ్బులు కూడా తిరిగి మీరు పొందగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని మీరు పొందగలుగుతారు. భార్యాభర్తలో అన్యోన్యతత్వం పెరుగుతుంది. బంధుమిత్రుల్లో కూడా మంచి పేరు ప్రతిష్ట రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సొసైటీలో కూడా మంచి పేరు ప్రతిష్ట వస్తుంది. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఇటువంటి మార్పులు చక్కగా రావడానికి భాద్రపద మాసంలో మంచి ఒక మెరుగైనటువంటి పరిస్థితి రాబోతుంది. కాబట్టి భగవంతుని మనం వినాయకుడిని దక్షిణాముఖ గణపతి పూజించడం మంచి లాభదాయకం ఉంటుంది. గురుగారు, అంటే వీరికి సంబంధించి ప్రత్యేకమైన దీపం ఏంటండి? ఏ విధంగా చేస్తే మంచిది దీపారాధన? అవునమ్మా, వీళ్ళకి ఏంటంటే మంచిగా మీరు ఉత్తరం నుండి దక్షిణాముఖానికి పెట్టినటువంటి ప్రమిదల్లో అష్టమూలిక తైలము పెట్టాలమ్మా. అష్టమూలిక తైలం మీకు దొరుకుతూ ఉంటుంది. ఏమండి, దాంట్లో 2 గరిటెలు పోసి చక్కగా జిల్లేడు వత్తు కానీ తామర వత్తులు 2 మిక్స్ చేయాలి. ఏ వత్తులమ్మా? జిల్లేడు వత్తులు, తామర వత్తులు 2 కూడా మిక్స్ చేసి అవి తొందరగా హరి అవుతుంది కాబట్టి దాంట్లో కాస్త మీరు కాటన్ మట్టి మిక్స్ చేయాలి. కాటన్ వత్తులు మిక్స్ చేసి ఈ 3 కూడా ప్రశాంతంగా 3, 3, 6 ఐశ్వర్యానికి మూలం కాబట్టి చక్కగా ఆ ఒక అష్టమూలిక తైలంలో పెట్టి
భగవంతుని ఆరాధిస్తూ భగవంతుని ఒక దక్షిణా గణపతి ఒక మూలమంత్రాన్ని జపిస్తూ మీరు ఆరాధిస్తే మంచి శుభదాయకం కల్పన. సో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? శ్రీ మహాగణపతి దేవతభ్యన్మ చూసే వీక్షములకి నమస్కారం. మకర రాశి వారికి మానసికమైనటువంటి కావచ్చు, రుణాలు కావచ్చు, అనేక రకమైనటువంటి ఒత్తిడితో బాధపడినట్టు వాళ్ళకందరూ కూడా సెప్టెంబర్ మాసంలో చాలా శుభదాయకమైనటువంటి ఒక వార్తలు వినడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. మకర రాశి వారికి ఎటువంటి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, రైతులు కానీ, ఏమండి మరియు కోళ్ళ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, వారికి ఇతర పోలీస్ రంగంలో, అడ్వకేట్స్లో, మీడియా రంగంలో, సినీ తారాలు కావచ్చు, అనేక రకమైనటువంటి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఏమండి ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళకంతా కూడా మంచి మార్క్స్ వస్తాయా, ఎలా వస్తాయి, ఏ విధానంగా వస్తాయని టెన్షన్స్తో బాధ ఎక్కువ ఇదిగా అవుతూ ఉంటారు. సో వాస్తవానికి గత మాసం కన్నా ఈ మాసాల్లో కొన్ని విభిన్నమైనటువంటి ఒక మార్పులు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఈ యొక్క గణపతిని పూజించడం వల్ల మంచి ఒక లాభదాయకం రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఎటువంటి లాభదాయకం అంటే ఊహించలేని ఒక పరిస్థితి రావడానికి, అంటే ఎటువంటి గణపతి అంటే చంద్రవంక గణపతి. చంద్రవంక గణపతి అవినే ఇక్కడ మనకి త్రిముఖ ఒక శక్తి అనేది మనకు కనపడుతుంటుంది. ఉమామహేశ్వరులు ఒక మూలం, గణపతి ఒక ఆది మూలం. ఈ మూడు శక్తి కూడా అలా అమర్చుకొని ఉంటాయి. అంటే ఈ యొక్క చంద్రవంక గణపతి ఏంటంటే సాధారణంగా మనం భక్తవాసులు అందరికీ చూస్తూ ఉండవచ్చు. ఎన్నో రకాలమైన చిత్రపటాలు మనం చూస్తూ ఉంటాం ఏమండి. సో దీంట్లో ఏంటంటే ప్రత్యేకంగా ఒక విభిన్నమైన ఒక భంగంలో మనకు స్వామివారు కనపడతారు. చంద్రుని ధరించుకుంటూ చక్కగా నటరాజును ఒక కోలంలో మనకు కనపడుతుంటారు. ఇది ఎక్కువ శాతం మీకు తంజావూరు సైడు, తిరుచినాపల్లి సైడు ఏమండి ఆ ఒక స్వామివారి ఒక కోలం ఎక్కువ శాతం మనకి 1000 స్తంభాల గుడిలో కానీ ఇటువంటి నాట్య స్తంభాల గుడిలో మనకు కనపడుతూ ఉంటాయి, నాట్య మండపాలంతా కూడా. సో ఇది ఈ యొక్క గణపతిని మనం పూజించి ఆరాధించడం వల్ల మంచి ఫలితం రావడానికి మకర రాశి వాళ్ళు ఎలా చేయాలంటే మనకి పరమట నుంచి తూర్పు పటం పెట్టుకోవాలి. ఒక మండపం పెట్టుకొని చక్కగా ఆరాధించేసి ఏమండి ఒక కలశ స్థాపన చేసుకొని భగవంతుని ఆరాధించుకోవాలి. భగవంతుని పూజించేటప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు చిత్రాన్నం నివేదన పెట్టాలి నైవేద్యానికి. అదేంటంటే గురుగారు ఎప్పుడు స్వామివారికి పాయసం పెడతారు, ఏదైనా చక్కెర పాయసం పెడతారు, పాలు పాయసం పెడతారు, అనేక రకమైనటువంటి కదిరిపల పాయసాలు పెడుతూ ఉంటారు. మరి ఇక్కడ వచ్చేసి మనకు చిత్రాన్నం పెట్టడం అంటే ఇక్కడ త్రిముఖ శక్తులు మనకు అమర్చుకొని ఉంది కాబట్టి అమ్మవారికి అయ్యవారికి సంబంధించిన వంటిది ఒక అపురూపమైనటువంటి ఒక చిత్రామానాన్ని మనం అక్కడ ప్రతిష్ఠించుకుంటే మాత్రం మంచి ఒక లాభదాయకం పొందగలుగుతారు. ఆ మకర రాశిలో ఉన్నటువంటి ఒక తేజతత్వాన్ని అంటే వాళ్ళు ఉన్నవంటి రజోగుణాన్ని కూడా బయటపడడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. వాస్తవానికి వాళ్ళు 21 రోజు కానీ 11 రోజులు కానీ ఏమండి మళ్ళా 41 రోజులతో కానీ చక్కగా వీళ్ళు దీపారాధన చేసుకోవడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. దీపారాధన వచ్చేసి మనకు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పెట్టుకోవడం మంచిదమ్మా ఏమండి. ఆవు నెయ్యి చేసుకొచ్చి చక్కగా వీళ్ళు దీపారాధన పెట్టుకొని వీళ్ళు దీపం ముట్టిస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఎప్పుడైతే కూడా పొద్దున దీపం ముట్టించింది సాయంత్రం వత్తులు తీసేయాలి, వత్తులు సాయంత్రం ముట్టించింది పొద్దున తీసేయాలి. ఏ పూటకు ఆ పూట శుద్ధి చేసుకొని దీపారాధన చేసుకుంటే మంచిది. నివేదన అనేటప్పటికి ఉదయం అదే పెట్టాలి, సాయంత్రం కూడా అదే పెట్టాలని అడుగుతూ ఉంటారు. సో మీ ఇష్టంగా ఏదైనా పెట్టండి, కానీ చిత్రాన్ని అనేటప్పటికీ బుధవారం రోజు ఒక వారం వస్తుంది, ఆ బుధవారం రోజు ప్రత్యేకంగా పెట్టవచ్చు, లేదంటే ఉదయం పూట కూడా పెట్టుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. గురుగారు వీరికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం ఉందంటారా? సో స్త్రీలు కానీ పురుషులు కానీ స్వామివారిని పూజించిన తర్వాత ఒక మంత్రాన్ని ఒకటి ఉంటుంది, అది ఒకటి వాళ్ళు కాల్ చేస్తే అవుతుంది. ఎప్పుడైనా కూడా చంద్రవంక గణపతి పూజించిన తర్వాత అశ్వత్థామ వృక్షాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకోవాలి. 11 ప్రదక్షిణ చేసుకుని 21 ప్రదక్షిణ చేసుకొస్తే మంచి శుభదాయకం కనపడుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే.